దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసయ్య ఉన్నతమైన నామములో మీ అందరికీ ప్రభు యొక్క పేరిట హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధానంలో ఆయన పరిశుద్ధమైనటువంటి వాక్య భాగాన్ని చదువుదాం. ఈరోజు ధ్యానము కొరకు యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా ఈరోజు మన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని ఇక్కడ భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. యోహాను భక్తుడు అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో మనం వర్ధిల్లే వారుగా ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో ఏదో ఒక విషయంలో మంచిగుండి ఇంకొక విషయంలో పడిపోయిన వారు ఉండడం కాదు. ఏదో ఒక మంచి విషయంలో బాగుండి ఇంకో విషయంలో మనం దిగజారిపోయిన వారు ఉండడం కాదు. ఆత్మ సంబంధమైన విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా మనము వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లుతూనే ఉండాలి. ఇది ఒక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తికి ఉండేటువంటి లక్షణం. కనుక ఈరోజు మనం అన్ని విషయాలు వర్ధిల్లుచున్నామా? కొన్ని విషయాల్లోనూ వర్ధిల్లుచున్నామా? కేవలం దేవుని సన్నిధిలో పాటలు పాడడంలోనే కాదు మనం ప్రతిరోజు, అదొక్కటే కాదు, ఇంకా చాలా ఉంటాయి. దేవుని సన్నిధి అనుభవించడంలో వర్ధిల్లాలి, దేవుని ఆత్మతో నింపబడడంలో వర్ధిల్లాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించటంలో వర్ధిల్లాలి, దేవుని వాక్యాన్ని చదువుటలో వర్ధిల్లాలి, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుటలో వర్ధిల్లాలి, పరిశుద్ధత కలిగి బ్రతకడంలో వర్ధిల్లాలి. ఇలా ఆత్మ సంబంధమైన విషయాలలో ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాలలో కూడా మనం వర్ధిల్లేటువంటి వారుగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈరోజు చాలామంది ఒక విషయంలో మంచిగా ఉంటే ఇంకో విషయంలో బాగుండరు, ఒక విషయంలో మంచిగా చేస్తే ఇంకో విషయంలో మంచిగా చేయలేరు, ఒక విషయంలో మంచిగా ఆలోచిస్తే ఇంకో విషయంలో మంచిగా ఆలోచించలేరు. అది ఆత్మలో వారు వర్ధిల్లుటం గొప్ప ఆ విషయం కానే కాదు. ఎందుకంటే అది వర్ధిల్లటం కాదు, ఆత్మల వారు సంపూర్ణంగా పరిపూర్ణంగా వర్ధిల్లిన ఆత్మ జీవితాలు కాదవి. కానీ నిజం అన్ని విషయాలు మనం వర్ధిల్లుతూనే ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఇది అది అని కాదు, అన్ని విషయాలు ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ రీతిగా మన ఆత్మీయత ఉండాలి అని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆలోచించండి, ఈరోజు ఈ మాటలు వింటున్న ఎంతమంది మీ ఆధ్యాత్మిక జీవితాల్లో అన్ని విషయాలు వర్ధిల్లుతున్నారు? ఆత్మీయ జీవితంలో నువ్వు ఏ విషయంలో వర్ధిల్లుతున్నావు, ఏ విషయంలో సన్నగిల్లిపోయావు, ఏ విషయంలో దినదినం అభివృద్ధి చెందుతున్నావు, ఏ విషయంలో నువ్వు దిగజారిపోతున్నావు, ఏ విషయంలో నువ్వు అనుదినము కూడా దేవుని అభివృద్ధి నీలో కనబడుతుంది. వృద్ధి అవడం అంటే ఒక చదువుకునే వ్యక్తి ప్రతిరోజు ఫస్ట్ వచ్చే మార్కులు, సెకండ్ వచ్చే మార్కులు అలా చూసుకుంటూ వెళ్తే వాటికి మార్క్స్ పెరుగుతూ ఉండాలి, వాటి స్టడీలో వారికి మార్క్స్ ఎక్కువ అవుతూ ఉండాలి. అలా ఫైనల్ వచ్చేసరికి వాడికి వీటికంటే అత్యధికమైన మార్కులు సాధించేది, అప్పుడు వాడు అన్ని విషయాలు వర్ధిల్లినట్లు లెక్క. అలాగే ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి, దేవుని నమ్మిన బిడ్డలు కూడా ప్రతి ఒక్కొక్క విషయం మనం ఆలోచన చేసుకుంటూ వస్తే ప్రతి విషయాల్లో మనం వర్ధిల్లే వారిగానే కనపడాలి. కానీ ఎక్కడ కూడా అపవాదికి సాతానికి అవకాశం ఇచ్చి మనం పడిపోయేవారిగా, మనము దిగజారిపోయేవారిగా దేవుని ఎదుట ఉండకూడదు అని ఈరోజు మాట్లాడుతున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, ఆత్మలో వర్ధిల్లుచున్న పక్కన నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట నువ్వు నడవాలని, బ్రతకాలని, ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు ఆశపడిన రీతిగా ఈరోజు ఆయన నమ్మిన కుమారులుగా, కుమార్తెలుగా, దేవుని నమ్మిన బిడ్డలుగా మనందరం కూడా ఆయన ఆత్మ వర్ధిల్లిన కొలది మనం అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెంది విస్తరించి వర్ధిల్లేటువంటి గొప్ప కృప దేవుడు ఆయన బిడ్డలమైన మనందరికీ కూడా నిశ్చయముగా ఆయనే మనకి అనుగ్రహించి తన ఆత్మ ద్వారా నింపి నడిపించి సహాయము చేయునుగాక. ఆమేన్. పరమ తండ్రి అయిన యేసయ్య, నీకు వందనాలు నైనా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ఆత్మ వర్ధిల్లిన కొలది అన్ని విషయాల్లో మేము వర్ధిల్లి సౌఖ్యముగా మేము ఉండాలి ప్రభువా. నెమ్మది కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, నీ కృపను పొందుకొని మేము నడిపించబడాలి. అట్టి కృపతో మమ్మల్ని నింపండి, సహాయం చేయండి, నడిపించండి. ఈ మాటలు అనుదినము వింటున్న ప్రతి బిడ్డను బలపరిచి నీ కృపతో నింపి నడిపించి సహాయం చేయమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.